హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. నేనైతే ఈరోజు బ్రింజాల్ ఫ్రై అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. బ్రింజాల్ ఫ్రై ఏమనుకున్నాను, రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా చేయబోతున్నాను. అందుకోసం మనమైతే బ్రింజాల్ అయితే రౌండ్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. మీకు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ ముక్కలు ఫ్రై చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలకైతే ఇవన్నీ బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకైతే బాగా పట్టాలి. చూడండి, నేను చూపించిన విధంగా బాగా కలుపుకొని ఆ ముక్కలకైతే స్పైసెస్ అని బాగా పట్టనివ్వాలి. మనం గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెనం ఉంటుంది కదా, దోశ పెనం పెట్టుకొని దానికైతే ఆయిల్ వేయండి. కొంచెం పెనం అనేది హీట్ అయ్యాక ఈ ముక్కలన్నీ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ ముక్కలన్నీ అయితే ఫాస్ట్గా కాలిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనకి 5 మినిట్స్లో అయితే ఇది కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇవైతే బెస్ట్ కాంబినేషన్ ఫర్ పప్పుచారు ఫ్రెండ్స్. చూడండి, నావైతే 5 మినిట్స్లో కుక్ అయిపోయాయి. చూడండి, ఏ కలర్, బ్లాక్ కలర్లోకి అది వస్తాయి, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. నాకైతే నచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.